హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ఈ రెండు ప్లాట్ఫామ్స్లో రిపబ్లిక్ డే సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. బట్ రిమెంబర్, ఫ్లిప్కార్ట్లోనేమో ప్లస్ మెంబర్స్కి అలాగే అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే ఈ సేల్స్ ఈ రోజు కనిపిస్తాయి. నాన్ ప్లస్ మెంబర్స్కి, నాన్ ప్రైమ్ మెంబర్స్కి రేపటి నుంచి మీకు ఈ డిస్కౌంట్స్, ఆఫర్లు, లూట్లు ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు యాక్సిస్ బ్యాంక్ కార్డు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు, ఐసిఐసి కార్డు వీటి మీద 10% డిస్కౌంట్ ఇస్తారు. అలాగే అమెజాన్లో మాత్రం ఎస్బీఐ కార్డు మీద డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా రకాల ఫోన్స్ మీద, ఎలక్ట్రానిక్స్ మీద, ల్యాప్టాప్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఏసీలు అలాగే ఇలాంటివన్నిటి మీద నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి ప్రజెంట్గా ఓపెన్ అయిపోయినాయి. చాలా పెద్ద పెద్ద డీల్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. డీల్స్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను, డిస్క్రిప్షన్లోను, ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. లేదంటే సింపుల్ మీరు ఒకసారి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,42,000 కంటే ఎక్కువ ఉన్న ఒక పెద్ద ఛానల్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి మీకు దాంట్లో కనిపిస్తాయి అనమాట. ఇక లేట్ చేయకుండా ఈరోజు నేను మీకు 5,000 దగ్గర నుంచి ₹1,00,000 మధ్యలో ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్స్ డీల్స్ చెప్తాను. ఇవి మాత్రమే చూడండి అని నేను చెప్పలేను, కానీ మీకు నచ్చితే చూడండి. ఇవే ఫైనల్, ఇవే అల్టిమేట్ అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చింది మీరు తీసుకోండి. నేను చెప్పిన లిస్ట్ కూడా ఒకసారి చూడండి. ఇది మాత్రం నా ఓపెన్ ఆన్సర్ అనమాట. అండ్ ₹5,000 బడ్జెట్లో ఒకే ఒకటి పోకో C51. ఇది 5,600 ఏమో వస్తుంది, 6GB 128. సో ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఇది బెస్ట్. ₹10,000 బడ్జెట్లో పోకో M6 Pro వస్తుంది. మీకు 4+128 9,999కి వస్తుంది. ఇది ఆ పట్ల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో ది బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి వేరే ఏదని చెప్పండి అంటే, మోటోరోలా వాళ్ళు నిన్న మనకి మోటోరోలా G34 5G అని స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో ఒక ఫోన్ లాంచ్ చేశారు. అది చూడండి, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇది మీకు ప్రజెంట్గా అయితే సేల్లోకి ఇంక రాలేదు, అది వచ్చిన తర్వాత చూసుకోండి. ఇవి ₹10,000 బడ్జెట్లో రెండు మాత్రమే చెప్తున్నాను, రెండే ఫైనల్ అనమాట. ఇవి రెండు చూడండి, నాకు నచ్చిన ఫోన్లు అవి రెండు. అండ్ ₹15,000 బడ్జెట్లో మాత్రం చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం ₹15,000 బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ని సజెస్ట్ చేసేవాళ్ళం ఆ పట్ల బడ్జెట్లో. బట్ అక్కడ ఏమైందంటే, ఇప్పుడు మోటోరోలా వాళ్ళు ₹10,000 బడ్జెట్లోనే స్నాప్డ్రాగన్ 695 తీసుకొచ్చారు. అలాంటప్పుడు ఇక్కడ ₹15,000 బడ్జెట్లో నేను ఆ ప్రాసెసర్తో ఉన్న ఫోన్లు సజెస్ట్ చేయలేను. సో అందుకని దాన్ని స్కిప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ₹15,000 బడ్జెట్లో ప్రజెంట్గా ఉన్న ఒకే ఒక ఫోన్ ఏంటంటే, రీసెంట్గా రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ Note 13. ఇది కూడా 15,000 ఏం కాదు, ₹16,749 వస్తుంది. సో ఈ పట్ల బడ్జెట్లో ఇది ఒకటే కొంచెం లేటెస్ట్ అండ్ కొత్తగా కనపడింది నాకైతే. ₹20,000 బడ్జెట్లో ఇది ఒక టఫ్ కాంపిటీషన్. ఇక్కడ చాలా పెద్ద ఫోన్స్ అయితే వచ్చినాయి ఆఫర్లోకి. అండ్ దీంట్లో ఒకటి అల్టిమేట్ నా సజెషన్ ఏంటంటే, పక్కాగా నేను హానర్ 90 అని చెప్తాను. 38,000కి లాంచ్ అయింది 4 నెలల క్రితం. అండ్ ఇప్పుడు ఇది మీకు 19,000కి వస్తుంది. సో దీన్ని మించిన ఫోన్ అయితే ప్రజెంట్గా అక్కడ లేదు. ది బెస్ట్. ఇది ఆల్ టైమ్ లూట్ డీల్ కూడా. నేను ఆల్రెడీ దీని గురించి ఒక చిన్న వీడియో కూడా చేశాను. దాంట్లో కొనాలా వద్దా, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనే ఒక 5 నిమిషాల వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పోకో వాళ్ళు X6. దీని ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు, ఇది కూడా మంచి ఫోనే. వెరీ రీసెంట్గా 2 రోజుల క్రితం లాంచ్ అయిన ఫోను 19,000కి అరౌండ్కి వస్తుంది. సో ఇది కూడా ఆ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ మీకు హానర్ 90 వద్దు అనుకుంటే పోకో బ్రాండింగ్లో ఇది మీకు మంచి డీల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఎవరైనా కర్వ్ డిస్ప్లే ఫోన్ కావాలి, నాకు ఇవన్నీ వద్దు, కర్వ్ డిస్ప్లే కావాలి అనుకుంటే, ఇక్కడున్న ఒకే ఒక మంచి ఆప్షన్ ఏంటంటే iQOO Z7 Pro 21,700కి వస్తుంది. సో ఈ పట్ల బడ్జెట్లో మాత్రం పక్కాగా ఇది కన్సిడర్ చేయొచ్చు. ప్రాసెసర్ బాగానే ఉంటుంది, కెమెరాలు బాగుంటాయి దీంట్లో ముఖ్యంగా. అండ్ ముఖ్యంగా మీకు కర్వ్ డిస్ప్లే, మంచి డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నాట్ CE3 కూడా ఉంది. నాట్ CE3 మీకు స్నాప్డ్రాగన్ 782 5G ప్రాసెసర్. ఇది కూడా ఈ పట్ల బడ్జెట్లో మంచి ఫోనే, 21,700కి వస్తుంది. ఇది కూడా ఇక్కడ ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ఫోన్ అవుద్ది. బట్ ₹20,000 బడ్జెట్లో ఉన్న ఈ 4 ఫోన్లలో ఒకటి పక్కాగా పిక్ చేయమంటే నేను హానర్ 90, ఆ తర్వాత పోకో X6 అని చెప్తాను. అండ్ ₹25,000 బడ్జెట్లో కూడా ఇక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. దీంట్లో 2 ఫోన్స్ నేను అల్టిమేట్గా ఫైనల్ చేశాను. చాలా ఉన్నాయి, నేను 2 ఫైనల్ చేశాను. ఒకటి పోకో X6 Pro, వెరీ రీసెంట్గా 2 రోజుల క్రితం లాంచ్ అయింది. డైమండ్స్ 8300 అల్ట్రా. ఇది మీకు ది బెస్ట్ కాదు, ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోను. కాకపోతే దీంట్లో కొంచెం మీరు కెమెరాలు ఇలాంటి వాటికి కొంచెం కాంప్రమైజ్ అయితే, పెర్ఫార్మెన్స్కి, గేమింగ్కి మాత్రం ది బెస్ట్ ఫోన్ వద్దనమాట. అండ్ అక్కడ వేరే ఆప్షన్ లేదు. ఇంకా కెమెరాలు అబోవ్ యావరేజ్ కాదు, అబోవ్ యావరేజ్ కంటే కొంచెం బెటర్నే ఉంటాయి. బట్ స్టిల్ మీకు ఇంకొంచెం బెటర్ కావాలనుకుంటే మాత్రం అక్కడ వేరే ఆప్షన్ అయితే ఏది లేదు. అండ్ నాట్ 3 ఉంది ఇక్కడ. నాట్ 3 26,000కి వస్తుంది. నన్ను అడిగితే ఇది కూడా ఒక అండర్ రేటెడ్ ఫోను, చాలా బాగుంటుంది ఈ ఫోను. అండ్ కెమెరాలు బాగానే ఉంటాయి. డైమండ్స్ది ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ OnePlus బ్రాండ్ వాల్యూ ఇలాంటివి చూసుకుంటే ఇది కూడా ఇక్కడ చాలా మంచిదే ఫోన్. ఇది కూడా చాలా కన్సిడర్ చేయదగ్గ ఫోన్. అండ్ 30,000 నుంచి ₹40,000 బడ్జెట్లో ఒకవేళ మీరు ఫోన్ కొనుక్కోవాలనుకుంటే, సడన్గా ఇన్స్టాంట్ కావాలంటే 2 సలహాలు చెప్తాను.
బట్ వెయిట్ చేయగలను ఇంకొక 15 రోజులు 20 రోజులు అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఐక్యూ నియో 7 ప్రో ఉంది, 29,000కేమో వస్తుంది. బట్ ఇది మీకు వెరీ రీసెంట్గా బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో కూడా మీకు అరౌండ్ అది 27,000కేమో వచ్చింది. బట్ ఇప్పుడేమో 29,000 దాకా ఉంది. సో వేరే ఆప్షన్ ఏది లేదు కాబట్టి దీన్ని చూడొచ్చు. అంతేగాని ఇక్కడ మీరు ఆగగలను అనుకుంటే మాత్రం ఇంకో 15 రోజులు ఆగండి. అందుకే 30 నుంచి 40,000 రూపాయల స్లాట్ నేను హోల్డ్ చేశాను. అండ్ ఇక్కడ మీకు 40 నుంచి పైన విషయాలకు వెళ్తే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇక్కడ 2 ఫోన్స్ సూపర్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి ఐక్యూ 11 అరౌండ్ 42,000కి వస్తుంది. ది బెస్ట్ అని చెప్తాను. ఇది అంతకంటే తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అంటే తోపది. కానీ వెయిట్ చేయండి, ఇంకా మీకు 8 Gen 2తో ఇంకొక మంచి ఫోన్ కూడా రాబోతుంది కాబట్టి. అండ్ ఐక్యూ 12 మీకు వెరీ రీసెంట్గా లాంచ్ అయింది, ఓ 15 రోజులు ఏమవుతుంది. ఇది మీకు 49,000కి వస్తుంది. సో ఇక్కడ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న ఫోన్ కాబట్టి దీన్ని ఇక్కడ చూడొచ్చు. ఇంకెంతకంటే బెటర్ ఆప్షన్ అయితే లేదు. అండ్ OnePlus 11 గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఇది 49,000 దాకా వస్తుంది. OnePlus బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే చూడండి. బట్ ఇక్కడ మీకు ఐక్యూ 12 స్నాప్డ్రాగన్ 8 Gen 3తోనే 49,000కి వస్తుంది. సో నన్ను అడిగితే అది బెస్ట్ అనమాట. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీ మీకు 55,000 దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. విత్ కార్డ్ ఆఫర్తో డిస్కౌంట్లో కలుపుకుంటే S23 మీకు 54,000-55,000కి వస్తుంది. సో మీకు సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే, కెమెరాలు బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, ఎవ్రీథింగ్ బాగుండాలనుకుంటే దీని యొక్క లుక్ అయితే వేయదు. అండ్ ఐఫోన్స్ విషయానికి వెళ్తే ఐఫోన్ 14 అరౌండ్ 54,000కి వస్తుంది. ఐఫోన్ 15 అరౌండ్ 63,000కి వస్తుంది విత్ డిస్కౌంట్స్, కార్డ్ ఆఫర్లు ఇవన్నీ కలుపుకుంటే. ఇవి కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇవే కాదు ఇంకా చాలా రకాల ఫోన్స్ మీద కొన్ని సడన్ డ్రాప్స్, సడన్ లూట్స్ వస్తూ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే ఇవే ఫైనల్ కాదు, మీకు కొన్ని సడన్గా డిస్కౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీకు ఛానల్లో ఉంటాయి. ఛానల్కి సంబంధించిన లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లో నేను చెప్పిన లిస్ట్ మీరు సాటిస్ఫై అయ్యారా లేదా కింద ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.